200 కోట్ల ప్రాజెక్టుపై 500 కోట్లు లోన్ ఎట్లా ఇస్తారు? ఇస్తారు, బరాబర్ ఇస్తారు. ఇస్తారు ఆయన కమిషన్ పోద్ది కదా. ఆయనకు 100 కోట్లు కమిషన్ ఇస్తే 500 కోట్లు ఏంది 1000 కోట్లు కూడా ఇస్తారు. వాళ్ళ సొమ్ము ఏమైనా ఉందా? బ్యాంక్ సొమ్ము పోయేది ఉందా? ప్రజల సొమ్మే కదా, ప్రజల సొమ్మే కదా. సో హైకోర్టు క్వశ్చన్ చేస్తుంది, ఎట్లా ఇచ్చినావు అంటే కమిషన్ తీసుకొని ఇచ్చేయండి. స్పష్టమైతే ఉంది కదా అది. ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకునే భూములను తాకట్టు పెట్టుకోవడం ఏంటి? ఎస్బీఐ ఆఫీసర్లపై హైకోర్టు ఆగ్రహం. బాధ్యులపై చర్యలు తీసుకున్నారా లేదా? ఏం చర్యలు తీసుకుంటారు, ఏం తీసుకోరు? ఏం చర్యలు ఉంటాయి? లేదంటే సుమోటోగా తీసుకొని సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తామని వార్నింగ్. ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకునే భూములను తాకట్టు పెట్టుకుని గుడ్డిగా 100 కోట్ల లోను ఎట్లా మంజూరు చేస్తారని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను హైకోర్టు నిలదీసింది. కేవలం 200 కోట్ల ప్రాజెక్టు కోసం 500 కోట్లకు పైగా రుణం ఎలా ఇస్తారని నిలదీసింది. రుణ మంజూరులో బాధ్యతారహితంగా అక్రమాలు జరిగి ఉంటే బాధ్యులైన బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకున్నారా లేదా అని స్పష్టం చేయాలని ఆదేశించింది అంటూ చూస్తున్నామని. సో ఇక్కడ విషయం చూసుకుంటే ఈ బ్యాంకులు రైతులకు లోన్ ఇవ్వాలంటే ఇవ్వరు. రైతులకు నేను వ్యవసాయం చేసుకుంటాయా, నాకు 2 ఎకరాల భూమి ఉంది, నా పాస్బుక్ ఇది, నా భూమి 2 ఎకరాల భూమి ఉన్నది, నా పాస్బుక్ తాకట్టు పెడుతున్నా, నాకు లోన్ ఇవ్వాలంటే లోన్ ఇవ్వరు. అరే ఒక నిరుద్యోగం ఉండి నా సర్టిఫికెట్లు మీకు తాకట్టు పెడతా, నా దగ్గర ఉన్న ఇవేనా, నా దగ్గర నా లోన్ ఇవ్వని నీ వ్యాపారం పెట్టుకుంటా అంటే లోన్ ఇవ్వరు. అరే మీ సర్టిఫికెట్లు మీకు లోన్ ఇవ్వమంటారు, మీ సర్టిఫికెట్ చెల్లవు అంటారు. సో వాడు 15 ఏళ్ళు కష్టపడి ఓ డిగ్రీ సర్టిఫికేట్ సంపాదించుకుంటే దానికి విలువ లేకుండా పోయింది. ఈరోజు ఓ చిత్తుకాయితంలాగా చూస్తున్నారు. ఈరోజు ఒక లోన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇది మన ప్రభుత్వాల పనితీరు, ఈ బ్యాంకుల పనితీరు. మరి ఎవరికి ఇస్తారా అంటే ఈ దొంగలకు, దళారులకు, ఆదాయాలకు, అంబానీలకు, ఇలాంటి వాళ్ళకు లోన్లు ఇచ్చి సో వాళ్ళు ఎగ్గొడతారు. వాళ్ళు లోన్లు కట్టరు. వాళ్ళు దాన్ని ఏం చేస్తారు? ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అని చెప్పి దాన్ని మాఫీ చేస్తారు. ఆ భారం అంతా ఎవరి మీద పడుతుందా అంటే ప్రజల మీద పడుతుంది. ఆ భారం అంతా మనం కట్టే పన్నుల రూపంలో ఆ భారం అంతా మన మీద పడతా ఉన్నది. సో ఇది ఈ బ్యాంకులో కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం అయితే ఈరోజు ఉన్నది. ఇంత దారుణం, చాలా దారుణం ఇది. ఇక్కడ చూడండి, రుణ మంజూరులో బాధ్యత రాహిత్యం అక్రమాలు జరిగి ఉంటే బాధ్యులైన బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకున్నారా లేదా స్పష్టం చేయాలని ఆదేశించింది. కరెక్ట్గా అడిగింది క్వశ్చన్ కోర్టు, పర్ఫెక్ట్గా అడిగింది. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే కోర్టే స్వయంగా సుమోటోగా సిబిఐ దర్యాప్తునకు ఆదేశిస్తుందని హెచ్చరించింది. సో ఇది మీరు అసలు ఈ విషయంలో స్పష్టంగా అనిపిస్తూ ఉంది. అవకతవకలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది. 200 కోట్ల ప్రాజెక్టుకు 500 కోట్లు ఎట్టిస్తారు? సో వాస్తవంగా దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేయించాల్సిన అవసరం అయితే ఉంది. రేవంత్ రెడ్డి సిట్ వేయి దీని మీద. కాళేశ్వరం సిట్ అంటావు, ఫోన్ ట్యాపింగ్ సిట్ అంటావు, ఫార్ములా ఈరే సిట్ అంటావు. సో దీని మీద సిట్టేసి విచారణ జరుపు. చిన్న విషయమా ఇది? 500 కోట్ల రూపాయలు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామంలోని ఫ్యాబ్ సిటీ ప్రత్యేక ఆర్థిక మండలి సెజ్ పరిధిలో సెమ్ ఇండియా ఫ్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయించిన సుమారు 100 ఎకరాల భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకునేందుకు జారీ చేసిన ఉత్తర్వులు సవాల్ చేస్తూ బెంగళూరు ఎస్బీఐ శాఖ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను జస్టిస్ నాగేష్ భీమపాక గురువారం విచారించి ఎస్బీఐ తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ దశలో ఎస్బీఐకి ఏ విధమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయబోమని తేల్చి చెప్పారు. ప్రతిపాదులైన పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టీజీఐఐసి వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, శంషాబాద్ జోనల్ మేనేజర్, సెమ్ ఇండియా ఫ్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్కు నోటీసులు జారీ చేశారు. విచారణ సందర్భంగా ఎస్బీఐ తరపున న్యాయవాది వాదన వినిపిస్తూ ఫ్యాబ్ సిటీ పరిధిలోని పలు సర్వే నెంబర్లలో ఉన్న భూములను సెమ్ ఇండియా ఫ్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్కు ప్రభుత్వం కేటాయించిందని, అనంతరం కేటాయింపు నిబంధనలు ఉల్లంఘించిందనే నేపథ్యంలో 2023లో జీవో నెంబర్ 9 ద్వారా ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకునే చర్యలకు ప్రారంభించిందని వివరించారంటూ మనం చూస్తూ ఉన్నామండి. సో ఇక్కడ విషయం చూసుకుంటే సో వాస్తవానికి కూడా జస్టిస్ నాగేష్ భీమపా గారికి మాత్రం హ్యాండ్సప్ చేస్తాం. వాస్తవానికి ఆయన చాలా స్పష్టమైన క్వశ్చన్లు వేసిండు. ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు? అసలు అక్కడ అవినీతి జరిగింది, ఎందుకు మీరు అధికారి మీద యాక్షన్ తీసుకోలేదు? అసలు 200 కోట్ల ప్రాజెక్టుకు 500 కోట్లు ఎట్లా మీరు రుణం ఇచ్చారు? సో ఇందులో అవతలు జరిగినాయి, అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ కూడా చేస్తామని చెప్పి మాట్లాడాడు.